ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకృష్ణరావు పేర్లు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్తో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు మరో 3 అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పిఏ వంశీకృష్ణను, అతనికి సహకరించిన సంతోష్ కుమార్, పరశురాములను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో 3 ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే హరీష్ రావు, మాజీ పోలీస్ అధికారి రాధాకృష్ణరావుపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు A1, రాధాకృష్ణరావు A2గా పోలీసులు పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేస్తూ డబ్బుల వసూలుకు పాల్పడ్డారు 3 నిందితులు. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు 3 కలిసి ఒక రైతు డాక్యుమెంట్స్తో సిమ్ కార్డు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రైతుకు తెలియకుండానే ఆయన డాక్యుమెంట్స్ను సిమ్ కార్డు కోసం ఉపయోగించారు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్కు బెదిరింపు మెసేజ్లు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల్లో చక్రధర్ గౌడ్ పాల్గొనకుండా బెదిరింపులు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే మాజీ పోలీస్ అధికారి రాధాకృష్ణరావుపై అయితే మాత్రం కేసులు గతంలో నమోదయ్యాయి. A1గా హరీష్ రావు, A2గా రాధాకృష్ణరావు ఉన్నారు. మరోపక్క వ్యాపారవేత్త చక్రధర్ గౌడ్పై అయితే మాత్రం ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం, అలాగే హరీష్ రావు పిఏలపై కూడా కేసులు నమోదవటం. మొత్తానికి దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తెరపైకి వచ్చింది. దీనిపై ఇప్పటికే అనేక కేసులు నమోదు అయ్యాయి. కానీ సిద్దిపేటకు సంబంధించిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావుపై కేసు నమోదైంది. A1గా ఈ కేసులో హరీష్ రావు ఉన్నారు, A2గా ప్రభాకర్ రావు ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి A2గా రాధాకృష్ణరావు ఉన్నారు. దీనికి సంబంధించి గతంలోనే హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు గడువును పొడిగిస్తూ వస్తోంది. తాజాగా దీనికి సంబంధించి హరీష్ రావు పిఏ వంశీకృష్ణతో పాటు అతనికి సహకరించినటువంటి సంతోష్ కుమార్, పరశురాములను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా వీళ్ళు ఈ 3 కలిసి చక్రధర్ గౌడ్ ను బెదిరిస్తూ కాల్స్ చేయడంతో పాటు మెసేజ్లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారనే అభియోగం వీరిపై మోపారు. అదేవిధంగా ఈ ముగ్గురు కలిసి ఒక రైతు దగ్గర డాక్యుమెంట్లు తీసుకొని అతనికి తెలియకుండా సిమ్ కార్డు కొనుగోలు చేసి ఆ తర్వాత రైతుకు తెలియకుండానే ఆయన డాక్యుమెంట్స్ ను సిమ్ కార్డు కోసం ఉపయోగించారు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్లు పంపారు. చక్రధర్ గౌడ్ ను బెదిరించారు, ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ప్రధానమైన అభియోగంతో వీరి 3 తాజాగా అరెస్ట్ చేయడంతో మరోసారి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది మా పరిధిలో ఉండదు. అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసు విభాగంలో కీలకమైన వ్యక్తుల దగ్గర ఉంటుంది. దాంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులకు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న వారికి ఏ విధంగా సంబంధం ఉంటుందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వస్తోంది. ఇప్పటికే ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు రాధాకృష్ణరావుపై కేసులు నమోదయ్యాయి. A1గా హరీష్ రావు, A2గా రాధాకృష్ణరావు ఉన్నారు. వీరు ఇద్దరు హైకోర్టుకు వెళ్లి క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు వీరిని అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇస్తూ ఆ ఉత్తర్వులను పొడిగిస్తూ వస్తోంది. తాజాగా హరీష్ రావు పిఏతో పాటు మరో 2 ఈ కేసులో అరెస్ట్ చేయడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరు చక్రధర్ గౌడ్ ను బెదిరించడంతో పాటు డబ్బులు వసూలు చేశారు, మెసేజ్లు పంపారు, ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించిన తర్వాతనే వీరు అరెస్ట్ జరిగినట్లుగా పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ సబీన్.